తల్లికి వందనం పథకంతో మహిళలను 4 రకాలుగా కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. 2 ఏళ్లలో కూటమి సర్కార్ చేసిందేమీ లేకపోగా ఇప్పటివరకు సూపర్ 6 హామీలు అమలు చేయలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడమే కాకుండా నిరుద్యోగ భృతి 3000 ఇస్తామని చెప్పి నిలువున ముంచారని ఎద్దేవా చేశారు. రైతులకు అన్నదాత సుఖీభవ అని చెప్పి 7 లక్షల మంది రైతులకు ఎగనామం పెట్టారని నిప్పులు చెరిగారు రాచమల్లు. తల్లికి వందనం అనే ఒక్క పథకానికి సంబంధించి తల్లులకు 4 రకాలుగా మోసం చేస్తున్నారు. మీరు 100 రోజుల లోపలనే ప్రారంభిస్తాం, ఈ పథకాన్ని మీకు అందిస్తామని చెప్పినారు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన తల్లుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. మొదటి సంవత్సరం ఎందుకు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం అనే పథకం ద్వారా తల్లుల అకౌంట్లో వేయాల్సిన డబ్బులు వెయ్యలేదు. 1 నుంచి 12వ తరగతి వరకు 80 లక్షల పైనే పిల్లలు చదువుతా ఉంటే మీరెందుకు 60 లక్షలకు పైబడిన పిల్లలకు మాత్రమే తల్లికి వందనం వర్తింపజేసినారు? సుమారుగా 20 లక్షల మంది పిల్లలకు ఈ పథకానికి దూరం చేసినారు. 1 సంవత్సరం ఎగరగొట్టినారు, 2వ సంవత్సరం 20 లక్షల మందికి కోత వచ్చినారు, తర్వాత సంవత్సరం 15 అని 13 ఇచ్చినారు, ఆ తర్వాత 13 అని చెప్పి 8, 7, 9 వేసినారు. కనీసం ఆ రోంత లెక్కైనా, ఆ ఇచ్చే రోంత తునమోపనమైనా సకాలంలో కూడా మీరు ఇయ్యలేకపోతున్నారు అంటున్నారు తల్లులు. ప్రజాస్వామ్యంలో ఉండే ప్రజలారా, ప్రశ్నించండి. మీ గొంతులు ప్రశ్నించాలా, మీకు చైతన్యం కలగాల. మీకు జరుగుతున్న అన్యాయాన్ని సొక్కా పట్టుకొని మీరు ప్రశ్నించే పరిస్థితికి మీరు తయారు కావాలా. అప్పుడే మీకు న్యాయం జరుగుతుంది, అప్పుడే మీ హక్కులు మీ కాలకాడికి వస్తాయి. లేకపోతే చంద్రబాబు నాయుడు లాంటి పాలకులు జీవితాంతం మీకు మోసం చేస్తానే ఉంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.